గైస్, ఈరోజు అయితే 2 వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ ఒక వ్లాగ్ చేస్తున్నా, అది చూసే ఉంటారు. ఇది ఈవినింగ్ వ్లాగు. రెయిన్ అయితే బాగా పడింది, ఇంకా రోడ్స్ అవన్నీ అయితే ఫుల్ వాటర్తో ఉన్నాయి. చూపిస్తాం మీకు కానీ. ఇలా రెయినీ వ్లాగ్ ఒకటి కొత్తగా ఉంటుంది కదా చూడ్డానికి, కానీ నాకు ఇష్టం రెయిన్ వ్లాగ్స్. అలా ఈరోజు అయితే చేస్తున్న రెయిన్ వ్లాగ్స్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన కాడ ఉంది అయితే స్కూటీ. ఇలాంటి టైంలో స్కూటీ బాగా అనుకొస్తుంది బైక్ కన్నా, అందుకే స్కూటీ ఒకటి ఉండాలంటారు. ఇంకా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి మన ఎంటర్కి అయితే చాలా రోజులకి ఇంకా రెయిన్ పడుతుంది కదా, ఇంకా రెయిన్లో అయితే వ్లాగ్ అయితే చేసేద్దాం దీనిపైన. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ ద రోడ్స్. బాబా వాన్ పడితే మాత్రం ఆ ఫీలే వేరు అసలు. బాబా మై గాడ్, ఇప్పుడైతే రెయిన్ తగ్గింది కాబట్టి వ్లాగ్ కానీ చేస్తున్నా. ఇందాక హెవీ రెయిన్స్ ఉన్నింది, సో దట్ వ్లాగ్ చేయడం కష్టమైపోద్ది. మీలో రెయిన్లో ఎంతమందికి ఇలా రైడ్స్ ఇవ్వాలంటే ఇష్టం, మాకు కామెంట్ డౌన్ అయితే చేయండి. ఇలా ఉంటుంది వాన్ పడితే. టౌన్ ఆర్ సిటీ, ఇంకా విలేజెస్ అయితే ఇంకా బాగుంటాయి. గ్రీనరీ వ్యూ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే. మళ్ళా స్టార్ట్ అవుతుంది వాన. అబ్బా అసలు చూస్తున్న లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అందులో స్కూటీ ఇలాంటి వాటికి బాగా అనుకోవస్తుంది. ఆ బైక్ ఏంటంటే వెనకాల మడ్గారు లేదు కాబట్టి నీళ్ళన్నీ పైకి కొట్టేస్తుంది, వెనకాల బ్యాక్ సైడ్ తడిచిపోద్ది మట్టంతా. సో దట్ ఇంకా స్కూటీ అయితే సేఫ్ కదా మనకి. ఇంక స్కూటీ అయితే తెచ్చేసాను నేను. బాబా నాకు ఎప్పుడుండే ఆశ ఇలా ఇలా పోవాలని చెప్పి. ఇలా ఉంటుంది ఇలా చిన్నప్పటి నుంచి అది ఒక కోరిక, అది ఇప్పటికి నెరవేరుతుంది. ఇలా నిదానంగా ఆడుకుంటా. ఎంత పెద్ద అయినా చిన్నప్పుడు చేసిన పనులు అయితే పోవు కదా మనకి. కానీ జాగ్రత్తగా నేను పక్కన ఎవరైనా ఉందా లేరా చూసుకుని అయితే పోండి, లేదంటే సీన్ సితార్ అయిపోద్ది. అబ్బా అబ్బా నాకు భలే ఇష్టం ఇలా పోవాలంటే. త్వరగా భలే హ్యాపీగా ఉంది నాకైతే ఇలా చేస్తుంటే వ్లాగ్. చూసేవాళ్ళు ఏమని అనుకుంటారేమో, నీళ్ళలో పోతుంది నీళ్ళకి. ఇంకా మనమైతే టౌన్ చివరి వరకు అయితే పోదాం, కావాలి చివరి వరకు అయితే. ఇంకా స్ట్రీట్స్లోకి వెళ్ళాలంటే కష్టమే, స్ట్రీట్స్లో అయితే ఏముండదు. అలా మెయిన్ రోడ్ వరకు ఒక చిన్న వ్లాగ్ అంతే. జస్ట్ కొద్దిగా గుర్తుంటుంది ఆ టైంలో ఇలా చేసామని చెప్పి. ఇక పెట్రోల్ కానీ కొట్టి దీనికి పెట్రోల్, బైక్ అయితే నా కాడ లేదు కాబట్టి ఫ్యూయల్ లేదు. ఫ్యూయల్ రిటర్న్లో కొట్టిస్తా. ఈ స్కూటీలో మళ్ళీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఫ్యూయల్ ఎంత ఇస్తుందో కానీ తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. ఒకసారి 35 వస్తుంది, ఒకసారి 45, ఒకసారి 40. నా కాడైతే అంత లేదు స్కూటీ. నేనైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎస్టిమేషన్ అయితే చెప్పలేను మైలేజ్ ఎంత ఇస్తుందో. ఆఫ్టర్ సమ్ డేస్ ట్రైల్ అయితే చేద్దాం, ఫుల్ ట్యాంక్ చేసి అసలు ఎంత ఇస్తుంది మైలేజ్ యావరేజ్ అని చెప్పి. ఓ అంకుల్, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అంతే, వాన పడితే అదొక ఫీల్ కానీ చాలా బాగుంటుంది. షర్ట్ ఇందా వాన పడినప్పుడే తీయాల్సిందే, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. నేను వాన కోసం వచ్చా, అప్పటికి కెమెరా ధైర్యం చేసి మరీ తెచ్చా, వానకి తడిచిందని. ఇలాంటి ఏమైనా వాన పడకపోతే బ్లూటూత్ డిస్కనెక్టెడ్. బ్లూటూత్ ఆన్ చేసా కాబట్టి కనెక్ట్ అవుతుంది, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారు అన్ని డీటెయిల్స్ అన్నీ మనకి యాప్లో వచ్చేస్తాయి, ఎవరు ఎంత డ్రైవ్ చేశారు అనేది. ఇంకా మనకి నోటిఫికేషన్స్ కానీ చూపిస్తాయి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఆ నోటిఫికేషన్ అయితే చూపిస్తాయి ఇక్కడ. అందుకే ఈ స్కూటీ అయితే ప్రిఫర్ చేశాను నేను. అంత బడ్జెట్ పెట్టినప్పుడు కొద్దిగా మంచిది తీసుకుంటే మేలు కదా. XT అంటే ఎక్స్ట్రా టెక్నాలజీ అండ్ లుక్స్ కానీ, దీని ఒక కలర్, దీని ఒక మీటరు, జస్ట్ సూపర్ అంతే. నో వర్డ్స్ అయితే నాకు స్కూటీ అంటేనే ఎంటార్క్. ఇంకా స్కూటీ అంటే ఎంటార్కే వచ్చేది, ఇంకేం గుర్తురాదు నాకైతే.
ఏం అసలు ట్రైనే లేదు ఇక్కడ. 2 minutes ముందు వచ్చినా బాగుండేది. నేను జస్ట్ 2 minutes ముందు ఇంటికి వెళ్ళి అలా కెమెరా సెటప్ చేసాను, ఆన్ అయిపోయింది. యాక్చువల్గా బీచ్కి పోదాం అనుకున్నా, కానీ ఎవరు రాలేదు. ఎవరు రారు, కానీ ఇప్పుడు పిలిచిన వానికేం పోతాం అంటున్నారు. ఇంకేం చేస్తాం. రైల్లో మాత్రం చిన్నగానే వెళ్ళండి. ఎంత పెద్ద బైక్ ఉన్నా, ఎంత పెద్ద బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నా చిన్నగానే వెళ్ళండి. ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది రోడ్స్ అంతా. మీరు ఎంత పెద్ద గ్రిప్ టైర్ తెచ్చినా అవి స్కిడ్ అవుతాయి. మన నైట్ అదే ఇన్సిడెంట్ జరిగింది నాకైతే. లైట్ రెయిన్ పడుతుంది, నేను అలా థ్రాటిల్ రెస్పాన్స్ ఇచ్చాను, బైక్ అయితే స్కిడ్ అయిపోయింది, జస్ట్ మిస్. అందుకే జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసిన. వాన్ అయితే పడట్లా. షర్ట్ వాన్ కోసం వచ్చి భలే బాధ ఉంటుంది కదా, దేనికోసం వచ్చినప్పుడు అది రాకపోతే. మంచి మంచి వ్యూస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, మంచి వ్యూస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమైంది, కుదరలా. నిజంగా మంచి ఫీల్ ఉంది. రెయిన్ వ్లాగ్ విత్ మై డ్రీమ్ బైక్, అంటే డ్రీమ్ స్కూటీ అనుకోండి, డ్రీమ్ బైక్ సపరేట్. ఇంకా 360 అయితే మౌంట్ చేద్దాం. వెయిట్. అబ్బా షర్ట్ మరి పైకి వచ్చేస్తుంది నీళ్ళు అయితే. నేను గ్లౌజ్ ఏం తెచ్చుకోలేదు, వాన్ పడితే ఎవరో తీసుకురారు, అవి తడిసిపోతూ ఉంటాయి. ఇటు నుండి అయితే హైవేకి అయితే వెళ్దాం, మళ్ళా టోల్ గేట్ వరకు వెళ్ళేసి అయితే రిటర్న్ అయిపోదాం. లెంతీగా వద్దు, మళ్ళా నేను అది తీయాలి వైజరు, ఇదొక ఇబ్బంది అయిపోద్ది. పెట్రోల్ బంక్ అనుకుంటారు, వాటర్ ఫ్లో లాగుతుంది. పవర్ మనకి పవరే కావాల్సిందే. పవర్ తప్పితే ఇంకొట్టి పెట్రోల్ అయితే అయిపోయింది, కొట్టియడం. $360 ఆన్. ఈ 360 పెడితే అది ఒక భయం అయిపోయింది. జిక్సర్ పైన కానీ అంత భయం ఉండదు, ఎందుకంటే స్కూటీ వైబ్రేషన్ ఎక్కువ, దీనికి టార్క్ కానీ ఎక్కువ కదా, అందుకు. ఇదే మినీ వాటర్ ఫ్లో లాగుంది. వామ్మో, ఇన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ. బైక్ చూడండి, సగం టైర్ మునిగిపోతుంది. అబ్బో, మంచి ఎక్స్పీరియన్స్ ఈ వ్లాగ్ అయితే నాకైతే, రైనీ వ్లాగ్. స్లోగానే వెళ్దాం, మన కాడ గ్లౌజ్ కానీ జాకెట్ కానీ లేదు. కానీ టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం ఎంత వెళ్ళద్ది. ఇది ఎట్టో హైవే పైకి వచ్చాం కదా, లెట్స్ ట్రై. రిటర్న్లో ట్రై చేద్దాం, ఇప్పుడు వద్దు. అబ్బా చల్లగా ఉంది హైవే పైన అయితే, సైడ్ పొలాలు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు వాన్ పడినప్పుడైతే హైవే పైన అయితే ట్రావెల్ చేయండి. అదేంది వాన్ వెనకాల లేదు, ముందర ఉంది. డిఫరెంట్ నేచర్, ఎప్పుడు డిఫరెంటే. వామ్మో, జాతర ఆంధ్ర కిచెన్స్. ఇంతకుముందు వేరే హోటల్ ఉండాలనుకుంటే, ఇంతకుముందు ఏదో హోటల్ ఉండాలి. ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి. ఏ హోటల్? సంథింగ్ ఆంధ్ర కిచెన్ కాదు, వేరే హోటల్ ఉంది అక్కడ. పేరంత ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు నాకు. టోల్గేట్ వరకు అయితే వెళ్ళేసి అయితే రిటర్న్ అయిపోతాం. హైవే పైన ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది.
సగం దూరమే ఉంది వాన, సగం దూరం నుంచి లేదు వాన. ఆల్వేస్ బీ కేర్ఫుల్ వైల్ రైడింగ్ ఆన్ హైవేస్, ఎందుకంటే అక్కడక్కడ హైవేస్ రిపేర్ చేస్తుంటారు. కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి, చూసుకుని అయితే వెళ్ళండి ముందుగానే హైవేస్ అనేవి. మనమైతే ఇక్కడే రిటర్న్ అవుదాం, అంత లాంగ్ అయితే పోవాలనుకోవట్లేదు ప్రజెంట్. మార్నింగ్ పోయేసి వచ్చే లోపలికి కొద్ది టైడీనెస్ అయితే ఉంది. లోకల్లో అయితే తీద్దాం అనుకున్నా కానీ అక్కడ ఏమీ లేదు. లోకల్లో పోదాం, లోకల్లో వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడేం వాటర్ అయితే అన్నీ అయిపోయినాయి ప్రజెంట్. లారీ వెళ్ళాకైతే వెళ్దాం నిదానంగా, తొందర ఏం లేదు మనకి. ఇప్పుడే నిదానంగానే వెళ్ళండి. టోల్ గేట్స్ కాడ యాక్సిడెంట్ అయితే చాలా జరుగుతున్నాయి కానీ ఇంక నుండి అయితే ఒక స్నాప్ అయితే తీసుకుందాం. మనకి స్నాప్ తీసుకోకపోతే నిద్ర పట్టదుగా. ఓకే, లెట్స్ గెట్ వన్ స్నాప్. షిట్, కార్స్ వెళ్ళాకైతే స్కూటీ యొక్క టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాము ఎంత వెళ్ళొద్దాం లేదని. లొకేషన్ చాలా బాగుంది అసలు. స్కూటీ అయితే టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ రైడింగ్ చేసలేదు కానీ సేఫ్గా అయితే వెళ్దాము. 82, 85, 90. ఎయిర్ ఎక్కువ వస్తుంది, సో నో టాప్ స్పీడ్ అయితే. కష్టమే టాప్ స్పీడ్ అయితే. ఒకసారి నేచర్ చెప్పద్ది టాప్ స్పీడ్ వద్దని చెప్పి, అలా అనుకోవడమే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. చిన్న వ్లాగ్ అంతే, రెయిన్లో అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, అది ఏదో అయిపోయింది. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్ బాయ్.